నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా కాస్త బలంగానే వినిపిస్తుంది. మరి ఇదే అంశానికి వాళ్ళ కుమారులైనటువంటి మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాస్త తోడైందని తెలుస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మంచు మోహన్ బాబుకి సంబంధించిన డీమ్డ్ యూనివర్సిటీ వివాదం అనేది సోషల్ మీడియా వేదిక కాస్త బలంగానే వినిపిస్తుంది. మరి దీనికి వాళ్ళ కుమారులు ఆజ్యం పోసినట్టుగా ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది. ఇది అసలు ఏ విధంగా చూడొచ్చు? జనరల్గా ఏంటంటే ఒక వివాదం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటిగా ఉండి దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ వివాదం అనేది అదేదో వాళ్ళ కుటుంబ వివాదం కాదు, అది పబ్లిక్ తోటి అంటే పబ్లిక్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి దానికి ఒక పేరు ఉంది. ఆ పేరు తీసుకురావడానికి మోహన్ బాబు గారు చాలా కష్టపడ్డారు, దాంట్లో సందేహం లేదు. ఆయన మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్లో కాలేజీ విషయంకి వచ్చేటప్పటికి కొంత సిస్టమేటిక్గా నడుపుకుంటూ వచ్చారు అనేది ఆ కాలేజీ మీద, ఆ డీమ్డ్ యూనివర్సిటీ మీద ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు ఒక వివాదం ఏంటంటే ఆ ఫీజులకు సంబంధించిన వివాదం నడుస్తుంది స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్స్కి మద్దతుగా పేరెంట్స్ రావడం, అటు ధర్నాలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థి సంఘాలు కూడా వచ్చి హడావుడి చేస్తున్నాయి. సరే, దాన్ని ఏదో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ చేస్తూ ఉంది. చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారంటే, అక్కడ ఇంతకుముందంతా కాలేజీ బాగానే ఉంది, మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్నంతకాలం. ఆ తర్వాత విష్ణు ఎంటర్ అయ్యారు, ప్రస్తుతం విష్ణు దాన్ని చూస్తున్నారు అనే యాంగిల్లో పరోక్షంగా ప్రస్తావిస్తూ విద్యార్థులకి తల్లిదండ్రులకి తాను సపోర్ట్గా ఉంటాను, విద్యార్థులకి తల్లిదండ్రుల పక్షాన తాను పోరాడతాను అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. సో దాంతో వివాదం మరింత ఎక్కువైంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అక్కడేమో మేనేజ్మెంటు, స్టూడెంట్స్, పేరెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు సమస్యను పరిష్కరించుకోవడానికి. ఈలోపుగా మంచు మనోజ్ కూడా ఎంటర్ అవడంతో జనరల్గా ఏంటంటే ఇటువైపు నుంచి మీకు ఆల్రెడీ వాళ్ళు పోరాడుతున్నటువంటి వాళ్ళకి మరింత ఉత్సాహం వచ్చి ఆ పోరాటాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఏమవుతుంది, వివాదం రచ్చకెక్కుతుంది, అంతే కదా. సహజంగా రచ్చకెక్కింది, ఇంకొద్దిగా రచ్చకెక్కి అది ఒక ఏ స్థాయికి వెళ్ళిద్దో తెలియదు. జనరల్గా ఏంటంటే పోరాటాలు, ఉద్యమాల గురించి ఏం చెప్తుంటారంటే, మనం ఆ పోరాటం, ఉద్యమం ప్రారంభించేంత వరకే నాయకుడి దగ్గర ఉంటుందంట. ఆ తర్వాత నాయకుడి చేతుల నుంచి వెళ్ళిపోయి అది ఎటేటో పోతుందంట ఉద్యమం. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు మంచు మనోజ్ చేసినటువంటి ట్వీట్ని బట్టి చూస్తే. కానీ ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారు చాలా సఫర్ అవుతున్నారు ఆ కాలేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు, అంతకుముందు ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన డైరెక్ట్గా అసలు ధర్నాకే దిగారు రోడ్డు మీద. 2014-2019 మధ్యలో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఏదో లేట్ అయింది, అరియర్స్ రావట్లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా అసలు చంద్రబాబు నాయుడు గారి మీదనే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీదనే మీకు ధ్వజమెత్తుతూ ఆయన పోరాటాలకు దిగాడు రోడ్డు మీద బైఠాయించి. ఆ తర్వాత ఏమైంది, అధికారం 2019లో చంద్రబాబు నాయుడు గారిని దించడానికి ఈయన కూడా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చేలాగా ప్రచారం చేశారు. ఆయన అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సహజంగా ఏమనుకుంటారు, మోహన్ బాబు గారు ఆయన ప్లేస్లో ఎవరున్నా నేనున్నా ఏమనుకుంటాను, తాను కోరినటువంటి ప్రభుత్వం, తాను మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమ సమస్యలు తీరతాయని చెప్పి ఎవరని అనుకుంటారు కదా. మోహన్ బాబు గారు కూడా అదే అనుకున్నారు. లాస్ట్కి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు డిఫరెంట్గా ఉంది. ఆయన ఏదో నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం పెట్టేసి ఆయన డైరెక్ట్గా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు. అంతకుముందు ఏంటి, ఫీజు రీయింబర్స్మెంటు కాలేజీలకు వెళ్ళేది. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత ఏం చేశారు, నాడు నేడు అని బటన్ నొక్కడం మొదలుపెట్టారు. అంటే పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతే పేరెంట్స్ కట్టేవాళ్ళు కట్టారు, కట్టినోళ్ళు కట్టకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కాబట్టి కట్టేవాళ్ళు కట్టారు, కట్టినోళ్ళు కట్టలేదు. దాంతో అసలు అరియర్స్ రావాలని అంటే అరియర్స్ దాని మీద రియాక్ట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదో కొంతవరకు రియాక్ట్ అయింది కానీ పూర్తి స్థాయిలో రియాక్ట్ కాలేదు. దాంతో వాడు అక్కడేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇక్కడేమో వీళ్ళు అరియర్స్ ఇవ్వనట్టు పరిస్థితి, రెండింటికి మ్యాచ్ కాలేదు.
కానీ ఏమైనా సినిమాల్లో ఏమైనా డబ్బులు వస్తే పాపం దానికైనా ఖర్చు పెడతారు కొంచెం. ఆయన అలాంటి వాటికి కూడా పెద్దగా ఆలోచించరు. ఆ సినిమాలో చూస్తేనేమో ఇద్దరు కుమారుల్ని ప్రమోట్ చేయడానికి ఆయన ఏదో సినిమాలు చేసి కొంచెం నష్టపోయినట్టున్నారు, బాగానే నష్టపోయినట్టున్నారు. పెద్దగా పాపులారిటీ హిట్ అయినటువంటి సినిమాలు కూడా ఏం లేవు. సో అటు సినిమాల్లో పాజిటివ్గా అంత అనుకున్నంతగా రెవెన్యూస్ లేవు. కాలేజీ చూస్తేనేమో అక్కడేమో ఖచ్చితంగా జీతాలు అయితే ఇవ్వాలి కదా ప్రొఫెసర్స్కి. ప్రొఫెసర్స్కి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకుంటారు? ఈ కాలేజీ కాదు ఇంకొక కాలేజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు కాపాడుకోవాలంటే అప్పులు చేసైనా సరే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. సరే ఇంత చేసి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేసి దాన్ని రన్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి అరియర్స్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కోట్ల రూపాయల వ్యవహారం, ఇదేదో లక్షలు ఇది కాదు కదా. సరే ఆయనకి కనుక అది భరాయించే శక్తి ఉన్నట్టయితే అసలు ఆయన పెద్ద లెక్క పెట్టే మనస్తత్వం కూడా కాదు ఆయనది, ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన పీక్ స్టేజ్కి వెళ్ళి జీరోకి వచ్చి మళ్ళీ జీరో నుంచి పీక్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ బల్లి కింద పడి పైన పడి చాలా అనుభవం ఉంది ఆయనకి జీవితంలో. చాలా మోహన్ బాబు గారికి జీవితంలో అప్ అండ్ డౌన్స్ చూసినటువంటి నటుడు ఆయన. నటుడు, పొలిటీషియను, ఎంపీ కూడా చేశారు, రాజ్యసభ కూడా చేశారు ఆయన. సో ఇంత అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి ఆయనకి రెవెన్యూస్ ఉన్నట్టయితే పెద్ద ఇష్యూ కాదు. కానీ రావాల్సినటువంటి రెవెన్యూ రాకపోగా ఖర్చులు అయిపోతుంటే ఎంతైనా కానీ కొండైనా సరే ఒక్కొక్క రాయి తగిలిపోతుంటే కొండైనా కరిగిపోతే అలాంటి పరిస్థితి మోహన్ బాబు గారిది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఇద్దరు కుమారులు, ఒకవైపు ఏమో విష్ణు, ఇంకొక వైపు మంచు మనోజ్, వాళ్ళిద్దరు గొడవలు ఇంకొక వైపు ఆయనకి సహజంగా ఏ తండ్రికైనా ఉండేటువంటి తలనొప్పి ఆయనకు కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు విష్ణు మంచుది తరచూ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మంచు మనోజ్ వాళ్ళని చేసుకున్నారు, ఎవరు అఖిల ప్రియ వాళ్ళ చెల్లెలు మౌనిక అనుకున్నాం, భూమా మౌనిక. సో అమ్మాయిని చేసుకున్నారు. సరే అమ్మాయిని చేసుకున్న తర్వాత నుంచి ఇంకొద్దిగా మళ్ళీ గొడవలు పెరిగినట్టున్నాయి. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్య మరి ఆస్తుల గొడవలా, లేకపోతే ఆధిపత్య గొడవలా, లేకపోతే తండ్రి నుంచి రావాల్సినటువంటి వాటాల గొడవలా, ఏ కారణం ఏదైతే మొత్తం మీద ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కాస్త ఆ డీమ్డ్ యూనివర్సిటీ మీద పడ్డాయి. ఇప్పుడు తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి మద్దతు పలుకుతూ మనోజ్ ట్వీట్ ఇచ్చారు, అవసరమైతే తాను కూడా వచ్చి ఆడ పోరాడతానండి. అంటే డీమ్డ్ యూనివర్సిటీ ఎదురుగా ఈయన కూడా పోయి మనోజ్ కూడా పోయి కూర్చుంటే అప్పుడు దాని సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? అసలు రాదు కదా, వచ్చే అవకాశం లేదు కదా. మొత్తానికైతే ఒక మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ లేదంటే విద్యా వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ అంత హెల్తీగా లేవు. దాని పరిణామమే ఇదని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మా అధ్యక్షుడిగా ఉన్నట్టున్నారు, ఎవరు విష్ణు. మరి విష్ణు మనోజ్ ఇద్దరు మధ్య సయోధ్య కుదర్చలేనటువంటి పరిస్థితుల్లో మరి మోహన్ బాబు గారు ఉన్నారంటే ఆయనేమో సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద తలకాయి. ఆయన కూడా ఎక్కడ సమస్య వచ్చినా కానీ ఆయన పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి సయోధ్య కుదిర్చేటువంటి కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. మరి ఇంట్లో ఉండేటువంటి ఇంటి పోరుని తీర్చుకోలేని పరిస్థితిలో ఇప్పుడు అది డీమ్డ్ యూనివర్సిటీ మీద పడింది. అది మరి రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ అవుతుంది అనేది తెలియట్లా, అంచనా వేయలేకపోతున్నాం. థ్యాంక్ యూ సార్.